హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టోరీ టెల్లింగ్ శీర్షికన ఒక చక్కటి సందేశాత్మకమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఒకటి చెప్పుకుందాం. ఈ స్టోరీలోకి మనం వెళ్ళడానికంటే ముందు దయచేసి మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ డియర్ ఫ్రెండ్, మా ఛానల్ కనుక మీకు నచ్చితే దయచేసి పబ్లిక్ టాక్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడేటువంటి బెల్ ఐకాన్ మీద నొక్కడం మర్చిపోకండి. మీరు ఆ విధంగా బెల్ మీద నొక్కితే మా వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్, మీ అమోఘమైన సలహాలు మాకు ఎంతో అవసరం కాబట్టి దయచేసి కామెంట్ రూపంలో మీ యొక్క ఉద్దేశాలు మాకు తెలియపరచండి. ఎప్పటికప్పుడు మేము మా ఛానల్ని అప్డేట్ చేసుకోవడానికి అది చాలా చక్కటి సౌకర్యాన్ని కలుగజేస్తుంది. ఫ్రెండ్స్, మీ కామెంట్స్తో పాటు ఈ వీడియోలని దయచేసి వేరే వాళ్ళతో షేర్ కూడా చేసుకోండి. ఇక స్టోరీలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, సామాన్యంగా కుటుంబ వ్యవస్థ కానివ్వండి, స్నేహితుల వ్యవస్థ కానీ, ఈ విధంగా ఎవరే కానీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. చాలా విషయాలలో ఆర్థికంగా, లేకపోతే వాళ్ళకి మరో రకంగా ఎన్నో సహాయాలు చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానివ్వండి. మరి ఇలాంటి సహాయాలు మనం చేస్తూ పోతూ ఉంటాం. మరి మనం చేసిన సహాయం ఎదుటి వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడింది, వాళ్ళు దానికి కృతజ్ఞత ఉందా లేదా అనేది పక్కన పెడితే, నిజానికి ఇలాంటి సహాయం పొందినప్పుడు వాళ్ళు లాభపడుతున్నారా, వాళ్ళు పైకి వస్తున్నారా? కొన్నిసార్లు అలాంటి సహాయం చేయడంలో మనము కొన్ని విషయాలలో ముఖ్యంగా ఆర్థికంగా కూరుకుపోవచ్చు. అయినా నావాడు డెవలప్ అయితే నాకు అదే 10,000 అనేటువంటి ఆలోచనతోటి మనము ఇతరులకు సాయం చేస్తూ ఉంటాం. అలాంటి సాయం చేసినప్పుడు వాళ్ళు గనక ఆ విధంగా కనుక కాకపోతే మనం చేసిన సహాయం ఎందుకు పనికిరాకుండా పోతుంది. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఒకసారి ఒక మంచి శాస్త్రజ్ఞుడు ఒక కోతి పిల్లని తీసుకొచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక పెద్ద గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో తల్లి కోతిని పిల్ల కోతిని ఆ రెండు కోతుల్ని నించోపెట్టిన తర్వాత మెల్లమెల్లిగా ఆ కోతులు ఉన్న దగ్గరికి కొన్ని నీళ్లను పంపించడం జరిగింది. ఆ నీళ్లు కింద బిడ్డ కోతి కాళ్ళు తడిచిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తల్లి కోతికి బిడ్డ కోతి అంటే చాలా ప్రేమ, ఎవరికైనా అంతే కదా, కన్న ప్రేమ అంటాం. కాబట్టి తల్లి కోతికి అయ్యో నా బిడ్డ కాళ్ళు ఎక్కడ నానిపోతాయో, ఏం పాడవుతాయో అనేటువంటి బాధతో ప్రేమతో ఆ బిడ్డ కోతిని తల్లి కోతి తీసుకొని చంకలో పెట్టుకుంది. నీళ్ళ ఉద్ధృతం ఇంకా పెరుగుతూ ఉంది. తల్లి కోతి నిలబడే ఉంది, నీటి ప్రవాహం ఇంకా ఎక్కువగా పెరుగుతూనే ఉంది. ఆ విధంగా తల్లి కోతికి దాదాపు తన నడుముల వరకు నీళ్ళు వచ్చాయి. చంకనెత్తుకున్న బిడ్డ నడుము వరకు వచ్చింది కాబట్టి అయ్యో బిడ్డ ఎక్కడ తడిచిపోతుందో, ఎక్కడ మునిగిపోతుందో, బిడ్డకి ఏమవుతుందో అన్న బాధ మళ్ళీ తల్లి కోతిలో మొదలైంది. కాబట్టి ఏం చేసింది తల్లి కోతి, అప్పుడు ఆ బిడ్డని తీసుకొని అమాంతంగా భుజాల మీద ఎత్తించుకుంది. సో ఇంకా నీటి ప్రవాహం పెరుగుతూ ఈ తల్లి కోతి యొక్క భుజాల వరకు కూడా ఆ నీళ్లు రావడం మొదలైంది. అయ్యో ఇప్పుడు కూడా నా బిడ్డకి ఏం జరుగుతుందో ప్రమాదం అని భయపడిపోయి ఆ తల్లి కోతి పిల్ల కోతిని తీసుకొని ఏకంగా నెత్తి మీద పెట్టుకుంది. అంటే మనకి ఇంతవరకు ఏమర్థమవుతుంది, మనకి కష్టాలైనా, మనకి ఇబ్బందులైనా, మన పిల్లలే కావచ్చు, మన చుట్టాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరికి వస్తే తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికైనా కూడా సహాయం చేయాలనే తపన ఈ తల్లి కోతికి ఉన్నటువంటి తపనలాగా ఉండాలి. అంటే మనము కొంత ఇబ్బందులు పడుతున్నా మనము ఎదుటి వాళ్ళకి సహాయం చేసే రీతిలో బిడ్డ కోతిని ఏ విధంగా అయితే భూమి మీద నుండి చంకలోకి ఎత్తుకోవడం, చంక నుండి భుజం మీదకి తీసుకోవడం, భుజం నుండి నెత్తి మీదకి తీసుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు చేయాలి, తప్పేం లేదు. ఎందుకంటే మనం మానవ మాత్రులం, తోటి వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం బాగుంటుంది. సో మళ్ళీ కథలోకి కనుక వచ్చేస్తే, ఆ నీళ్లు కాస్త ఇంకా దాని యొక్క ప్రభావం ఉద్ధృతం చేసి ఆ శాస్త్రజ్ఞుడు తల్లి కోతి ముక్కు నానేంత వరకు, ముక్కు తగిలేంత వరకు నీళ్ళు వచ్చేసాయి. ఇక ముక్కులో కనుక నీళ్ళు వస్తే తల్లి కోతికి బ్రతికే అవకాశాలు శూన్యం. అప్పుడు ఏం చేయాలి తల్లి కోతి? తాను రక్షింపబడాలి ముందు.
తాను బాగుంటేనే కదా అందరూ బాగుండేది. తల్లి కోతికి అంతవరకు వచ్చినటువంటి ఆలోచన సరళి ఒకటైతే, ఇప్పుడు తాను మునిగిపోయి తన ఆత్మకు రక్షణ లేదు అనే అవగాహనకు వచ్చినటువంటి తల్లి కోతి ఇప్పుడు ఏం చేసిందయ్యా అంటే, నెత్తిలో ఉన్నటువంటి బిడ్డ కోతిని అమాంతం కిందేసేసి ఆ బిడ్డ కోతి మీద నిలబడ్డది. అంటే అలాంటి విపత్కర పరిస్థితుల్లో బిడ్డ కోతి చనిపోయినా తనకు అవసరం లేదు. ఎందుకంటే తాను బ్రతికితేనే ముందుకు మనుగడ, నలుగురికి ఏదైనా సాయం చేయగలదు. కాబట్టి తల్లి కోతి తనకి ఇష్టం లేని పనిని చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సమయం ఆ విధంగా చేస్తూ ఉంటుంది. ఇది డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళకి సాయం చేద్దాం. ఎంతవరకు చేద్దాం అంటే, మనం మునిగిపోవద్దు తల్లి కోతి మునిగిపోయినట్టు, మనము అప్పులలో కూరుకుపోవద్దు తల్లి కోతి నీటిలో మునిగినట్టు, మనం ఇబ్బందుల్లో పడకూడదు తల్లి కోతి నీళ్ళల్లో మునిగిపోతున్నట్టు. అంతవరకు మనం సాయం తప్పకుండా చేద్దాం. కానీ శృతి మించి రాగాన పడ్డప్పుడు మాత్రం ఎవరిని లెక్క చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి స్టోరీ టెల్లింగ్ శీర్షికన ఒక చిన్న కథ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.